మనోరంజన న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. శ్రీమతి సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. నిజామాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎల్లమ్మగుట్టలో శనివారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదనగారి విఠలరావు జిల్లా నాయకులతో కలిసి శ్రీమతి సావిత్రిబాయి ఫులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ కాలనీలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి ఫులే విగ్రహానికి కూడా పూలమాలలు వేసి ఈ కార్యక్రమం అనంతరం 2026 మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ విడుదల చేసిన ఓటరు జాబితాలోని లోపాలపై బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యంతరాలు తెలుపుతూ మున్సిపల్ కమిషనర్ కు మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు దండు శేఖర్, శిల్పరాజు, మతిన్, అగ్గు సంతోష్, సహదేవ్, చింతకాయల రాజు, నాగేశ్వరరావు, బి ఉమాపతి, కంజరి బొమ్మయ్య, బి శ్రీనివాస్, న్యాలన్ రమేష్, జమల్పూర్ రమేష్, కాళీచరణ్, సాదిక్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తొలి మహిళా ఉపాధ్యక్షురాలు సావిత్రిబాయి ఫులే 129వ జయంతిని ఈరోజు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకుంటున్నాం. నేను జిల్లా ప్రజల నుంచి బీఆర్ఎస్ జిల్లా నాయకులు, టౌన్ నాయకులు, రాష్ట్ర నాయకులు, అదే ప్రెస్ అండ్ మీడియా సోదరుల తరఫున ఈరోజు సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి సావిత్రిబాయి ఫులే జీవిత చరిత్ర అందరికీ తెలుసు. మహారాష్ట్రలోని సాత్గాం జిల్లాలో నయాగాం గ్రామంలో జన్మించిన ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి సావిత్రిబాయి ఫులే. బీసీ కులానికి చెందిన ఆమె మరి తన 7వ ఏటనే జ్యోతిరావు ఫులేతోని వివాహమాడి మరి జ్యోతిరావు ఫులేతోని చాలా కష్టపడ్డ వ్యక్తి సావిత్రిబాయి ఫులే. పొలం పని చేస్తూ ఉంటే పొలంలో వెళ్ళి ఇద్దరు కలిసి భార్యాభర్తలు పనిచేసిన ఆ రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. మరి అట్లాగే చాలా అభ్యుదయ భావాలున్న వ్యక్తి సావిత్రిబాయి ఫులే. ఆమె అంటరానితనానికి, అప్రిషతకు, అట్లాగే అవినీతికి, అరాచకంకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి సావిత్రిబాయి ఫులే. మరి తన భర్త జ్యోతిరావు ఫులేతో అక్కడ వ్యవసాయం చేసుకుంటూ చెట్టు కింద మరి ఆయనతోని విద్యాభ్యాసం నేర్చిన ఆ రోజులు. మరి దాంతో ఆమె ఉండకుండా అప్పుడు ఆ జమాన్లో ఒక స్త్రీ బయటకు వెళ్ళాలంటే ఎన్నో కష్ట నష్టాలకు వచ్చేది. ఆ టైంలో అగ్రవర్ణాలు కూడా నిందించేవారు. మరి ఆ టైంలో స్త్రీ వంటింటి కుందేలు కావద్దని చెప్పేసి మరి ఆ రోజు 1 జనవరి 1848లో మరి పుణేలో మొదటి పాఠశాల, బాలికల పాఠశాల మరి స్థాపించి మరి స్త్రీలను బయటకు తీసుకొచ్చిన వ్యక్తి, గొప్ప వ్యక్తి సావిత్రిబాయి ఫులే. కాబట్టి సావిత్రిబాయి ఫులే మరి 10/3/1897లో ప్లేగు వ్యాధితో మరణించడం జరిగింది. మరి 66 సంవత్సరాలు. మరి ఆమె చేసిన సేవ ఒక సామాజిక వర్గానికి కాదు, ఒక బీసీ వర్గానికి కాదు, అన్ని వర్గాలకు వర్తిస్తుంది. అట్లాగే నిజామాబాద్ జిల్లాకు సావిత్రిబాయి ఫులేకు చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. నిజామాబాద్లో కానీ, ఇటు బోధన్లో కానీ, కొండలవాడి కానీ, నాందేడ్ కానీ, ఆదిలాబాద్లో కానీ ఆమెకు బంధుత్వం కూడా ఉన్నది. బీసీ కులానికి, మున్నూరు కాపు కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇప్పటికీ మరి బంధుత్వం ఉంది. మరి ఆమె అప్పుడు ఏదైతే స్కూల్ పాఠశాల పెట్టిందో టీచర్గా వెళ్ళినప్పుడు అగ్రవర్ణాల వారితో చాలా ఇన్సల్ట్గా ఫీల్ చేయడం జరిగింది. వాళ్ళు అగ్రవర్ణాల వాళ్ళు మరి ఆమె వెళ్తూ ఉంటే బురద కూడా, ఆమె చీరకు బురద చల్లిన రోజులున్నాయి. మరి ఆమె స్కూల్కి వెళ్ళి చీర చేంజ్ చేసి మరి పిల్లలకు పాఠాలు చెప్పి అదే బురద చీరతోని మళ్ళీ బయటకు వచ్చేది. ఒకరోజు తట్టుకోలేక ఒకడి చెంప కూడా వాయించిన వ్యక్తి మా వీరనారి సావిత్రిబాయి ఫులే. కాబట్టి మరి ఫులే జ్ఞాపకార్థం నేను ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసేది ఏంటంటే ఫులేను
సావిత్రిబాయి పులేను స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1007 గురుకుల పాఠశాలలు స్థాపించిన వ్యక్తి మన తెలంగాణ కేసీఆర్ గారు. ఆయనకే ఈ క్రెడిట్ దక్కుతుంది. అంటే పులే ఆశయాలు నెరవేర్చడంలో ప్రథమంగా మరి తొలి ముఖ్యమంత్రి అని చెప్పుకోక తప్పదు. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే, మరి ఇక్కడ ఏదైతే ఉందో పులే విగ్రహాలు ప్రతి జిల్లాలో పులే కాంస్య విగ్రహాలు పెట్టాలని డిమాండ్ చేస్తూ, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు కామారెడ్డిలో మరి ఎన్నికల మేనిఫెస్టోలు కామారెడ్డి వచ్చి సయాన రేవంత్ రెడ్డి వచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. మరి ఖచ్చితంగా ఆ రిజర్వేషన్స్కు చట్టబద్ధత కల్పించినాకనే భవిష్యత్తులో మున్సిపల్ కానీ జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ ఎలక్షన్కు వెళ్ళాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ, అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా సావిత్రిబాయి పులే మరి జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో కూడా చేర్చాలని, అట్లాగే పార్లమెంటు భవన్లో కూడా సావిత్రిబాయి పులే విగ్రహము పెట్టాలని, ఒక యూనివర్సిటీ పేరు కూడా సావిత్రిబాయి పులే పేరు పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక 5 ఎకరాల స్మృతి వనం కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని స్టేట్లో, ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరొక్కసారి సావిత్రిబాయి పులేకు ఘనంగా ఈ సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో బీఆర్ఎస్ రాష్ట్ర జిల్లా టౌన్ నాయకుల సమక్షంలో ప్రెస్ అండ్ మీడియా సమక్షంలో ఘనంగా నిర్వర్తించినాం. ఈ సందర్భంగా మరొకసారి నివాళులు అర్పిస్తా ఉన్నాం. జై సావిత్రిబాయి పులే. అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ.